చంద్రబాబు నాయుడు గారు చలసాని శ్రీనివాస్ గారికి ఒక ఎమ్మెల్సీ ఇస్తానని కానీ లేదంటే కనుక ఇంకేదైనా హామీ ఇచ్చారు, లేదా ముందు ప్రస్తుతం ఆయన్ని మానసికంగా సంతృప్తి పరిస్తే తనకేదన్నా పదవి వస్తుందని ఆశిస్తున్నారో తెలియదు. కానీ పనికి మాలినటువంటి పోస్టులు పెట్టి టైం వృధా చేయడం కాదు, అసహ్యకరమైనటువంటి ఇంతవరకు ఆయన మీద ఉండే గౌరవాన్ని ఆయనే కోల్పోతున్నారు. మోడీ మీద కోపం ఉంటే మోడీని ద్వేషించు, మోడీని విమర్శించు, దూషించక. అమిత్ షా మీద కోపం ఉంటే ద్వేషించు, ఆయన మీద నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు, దూషించక. ఏదైనా సైద్ధాంతిక అంశాలు ఉండాలి. కానీ ఒకప్పుడు జై ఆంధ్ర జై తెలంగాణ అంటూ నినదించి 2 రాష్ట్రాల ముక్కలు కావాలని కోరుకున్న ఆయన ఆ తర్వాత మళ్ళీ సమైక్యాంధ్ర కావాలన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇలాంటి లక్షణాలతోనే రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతుంటే చివరికి దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాక్కురావడం. తాజాగా మొన్న మాట్లాడింది మళ్ళీ కొనసాగించుకుంటూ వచ్చారు. మళ్ళా చెప్తున్నా, దీనికోసం పురాణాలు వినాల్సిన అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీరామ్ మోషాజీ ఇద్దరు ఎవరు కావాలంటే మేము మా వెంకటేశ్వరుని వైపే ఉంటాం. ఇంతకంటే నీచమైనటువంటి సంబోధన లేదేమో. వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వరరావు గారు అని రాసేది ఆ మధ్యన ఏదో మురళీమోహన్ గారు అనుకుంటా, చౌదరి గారు అంటే ఈయన కొత్తగా మార్చుకొచ్చారు. అట్లాగే రామ్ మోషాజీ, శ్రీరామ్ మోషాజీ, నరేంద్ర మోడీకి ఒక పేరుంది, అమిత్ షాకి ఒక పేరుంది. నీకు నోటికి వచ్చినటువంటిది ఏమైనా పెట్టుకోవచ్చు, నోట్లో మన ఇష్టం వచ్చింది తింటాం కాబట్టి మన ఇష్టం వచ్చిన మాట మాట్లాడుకోవచ్చు. అది మన దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ శ్రీరాముడికి వెంకటేశ్వర స్వామికి తగాదాలు పెట్టాలని చూసేటటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయి దానికి ఏమైనా చంద్రబాబు గారిని ఎత్తిన పెట్టుకుని మేకతోలు కప్పుతారు అనుకుంటే కనుక అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదేమో, ఆలోచించుకుంటే బెటర్.